వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పరకాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరువు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు. పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు వెలికీతకు అంతరాయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 5 ఏళ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. నిన్న సాయంత్రం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ తెలుపుతుంది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమురు గ్రామం వద్ద వరద నీరు రహదారి పైకి చేరడంతో భద్రాచలం నుంచి విలీనం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుప్పం మున్సిపాలిటీ హెచ్పి రోడ్ సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి వేడుకలు అతి వైభవంగా జరిగాయి. సాయిబాబాకి అభిషేకం, అన్నదానం, భారీ సంఖ్య గుడికి భక్తులు తరలివచ్చినారు. స్వామివారికి దర్శించుకున్నారు.
భగవంతుని ప్రసాదమైన అన్న ప్రసాదం స్వీకరించి భగవంతుని గొప్ప పాత్రలు దయచేసి ఎవరు కానీ తోసుకోకుండా నెమ్మదిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణం ముందు అన్న కొంచెం పైకి పెట్టినా కూర్చోబట్టి కూర్చోకుండా ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ వాల్ పోస్టర్ను ఈ రోజు హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటి చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో జాతుల శ్రీరణ గారి నాయకత్వం జాతుల శ్రీరణ గారి నాయకత్వం వైరి రవికృష్ణ గారి నాయకత్వం జై బీసీ. అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ జనాభాలో సగభాగానికి పైన 60% ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇచ్చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బీసీల కులగణన చేపట్టాలి. బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా దామాష ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అనే ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు 7వ తారీఖు రోజును జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులగణన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనుకపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాం, మరి దేశంలో అధిక శాతం ఉన్న బీసీల కులగణన చేపట్టాలి. ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీసీల లెక్కలు ఎందుకు తీయట్లేదని చెప్పి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల్లో మరి సోదర ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు తీసి వారికి అనుకూలంగా వారికి రిజర్వేషన్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయట్లేదు?
బీసీల జనాభా లెక్కలు తీస్తే మీకు పోయేదేముంది? మా వాటా మాకు ఏమి మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి జరిగే జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేపట్టి బీసీలకు న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతున్న డిమాండ్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహాసభకు పెద్ద ఎత్తులో వరంగల్కి వెళ్ళి తెరవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం జాకారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. లలిత కళా సమితిలో హిందూ ఉపాధ్యాయ సమితి వారి ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి మరియు గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఛత్రపతి శివాజీ హైందవ శ్రేష్ఠ వారికి పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో దాశరథి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ చిన్నగూడూరు మండల కేంద్రానికి దాశరథి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దాశరథి పుట్టిన నేలను భవిష్యత్తు తరాలు గుర్తించుకునే విధంగా పాలకులు కృషి చేయాలని సూచించారు. దాశరథి ఉత్సవాలను ప్రభుత్వం ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. దాశరథి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన రచనలను విద్యార్థులు చదివి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణ అస్తిత్వం దాశరథి అని కొనియాడారు. जोहार 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 प्रजाकवि दाशरथी जोहार जोहार महाकवि दाशरथी जोहार 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 अग्निधार दाशरथी जोहार जोहार అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కళాభోదనాలు. తెలంగాణ సాంస్కృతిక సారథి जोहार दाशरथी सోదరులకు जोहार 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 చిన్నగూడూరు మట్టి బిడ్డలు దాశరథి సోదరులకు जोहार जोहार ఓకేనే ప్రభుత్వ ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ నాయక్ గారికి మరియు డాక్టర్ అది మాత్రమే కాకుండా ఈ మండలానికి పేరు పెట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. వాజీబ్ మాట. ఎవరెవరియో పెడుతున్నాం, మనం ఎందరెందరియో పెడుతున్నాం. రకరకాల కారణాల వల్ల పేర్లు పెట్టబడతాయి. కవిని కన్నట్టి గర్భంబు ధన్యంబు అన్నాడు జాషువా. అటువంటి మహాకవిని కన్నా ధన్యభూమి గనక ఈ భూమికి ఆ పేరు పెట్టాలి. దాశరథి చిన్నగూడూరుగా దీన్ని పిలువబడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక
ఆ కోరికను నెరవేర్చవలసిందిగా నేను రామచంద్ర నాయక్ గారికి, మురళీ నాయక్ గారికి సవినయంగా విన్నవిస్తున్నాను. మానుకోటలో కూడా అద్భుతమైన విగ్రహాన్ని పెట్టుకుందాం. భవిష్యత్ తరాలకు ఆ మహానుభావుడి గురించి తెలియజేద్దాం. ప్రతిసారి ఆయన జయంతి మానుకోటలో ఘనంగా జరగాలి, చిన్నగూడూరులో ఘనంగా జరగాలి. ఎందుకంటే మన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళని మర్చిపోతే మనం కృతజ్ఞులం అవుతాం. జాతి కృతజ్ఞులు కావద్దు, ఎప్పుడు మనది కృతజ్ఞులైన జాతి కాదు. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను నిరంతరం తలుచుకునే జాతి నా తెలంగాణ జాతి. ఆ భాస్కరులను మనం మర్చిపో. కనుక ఆ భాస్కర్లు గుర్తుండేలాగా ఈ ప్రాంతాన్ని, ఇక్కడి దాశరథి జ్ఞాపకాల్ని పదిలపరచవలసింది. అవసరమైతే లక్ష్మణ్ గారిని అడిగి ఆయన కుమారుడు ఇక్కడ ఆయన స్మారక మందిరంలో ఆయన వస్తువులు ఏమైనా తెచ్చి పెడదాం. దాశరథి కళ్ళద్దాలున్నాయా, దాశరథి ధోవతి ఏదైనా ఉందా, ఆయన కట్టుకున్న అంగీ ఏదైనా ఉందా, ఇంకా ఉంటే అవి తెచ్చి ఇక్కడ పెడదాం. దేశంలోని నలుమూలల నుంచి ఆయనను అభిమానించే వాళ్ళు వచ్చి చూసిపోయే స్మారక మందిరం ఈ గూడూరులో వెలవాలని కోరుకుంటూ, దానికి రవీంద్రరావు గారు, రామచంద్ర గారు, మన మురళీ నాయక్ గారు, ఈ ముగ్గురు కూడా సారథ్యం వహించాలని, హైదరాబాద్లో నేను ఏం చేయగలిగితే అది చేస్తాను. నా వైపు నుంచి దాశరథిని మనం పార్టీల సరిహద్దుల్లోంచి, రాజకీయ సరిహద్దుల్లోంచి చూడడం, ఆయన తెలంగాణ, ఆయన అస్తిత్వ భూమికైతే ఆయన సరిహద్దు ఆకాశమే. ఆకాశాన్ని అంటిన విశ్వమూర్తి ఆయన, విశ్వజనీన భావాలని చెప్పినటువంటి మహానుభావుడు కనుక ఆ మహానుభావుడికి తగిన విధంగా మనందరం నీరాజనం అర్పించాలి. ఇది శత జయంతి ప్రారంభోత్సవం. 25లో పుట్టిండు, జూలై 22. ఇప్పుడు ఇది 24 జూలై 22 అంటే 100వ సంవత్సరంలో అడుగు పెట్టినాం. ఈ ఏడాదంతా అద్భుతంగా దాశరథిని మనం తలుచుకోవాలి. ఆ తలుచుకోవడానికి రామచంద్ర నాయక్ గారే సారథ్యం వహించాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. ఈ సంవత్సరం పొడుగున అద్భుత కార్యక్రమాలు చేయాలి. ఆయన సాహిత్యం ఇంకా ఏదన్నా రావాల్సింది ఉంటే దాన్ని ప్రచురించాలి, వెలుగులోకి తీసుకురావాలి. ఆయన గురించిన జ్ఞాపకాలను, ఈ చిన్నగూడూరు ప్రజల మనసులో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా, ఆయనతో కలిసి గడిపిన వాళ్ళ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటినీ కూడా గ్రంథస్థం చేయించాలి. సాంస్కృతిక శాఖ వాటిని ప్రచురించాలి. నేను కూడా వస్తాను, జూపల్లి కృష్ణారావు గారి దగ్గర కూర్చుంటాను, మాట్లాడతాను. మీరు తీసుకుపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వస్తాను. మనం దాశరథి గారి గురించి వారికి కూడా చెప్దాం. కనుక దాశరథి ఉత్సవాలు ఈ ఏడాది పొడుగున ఘనంగా జరగడానికి ప్రభుత్వం కూడా నడుం కట్టాలని కోరుకుంటూ, ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి గ్రామానికి చెందిన మాదరి పోచమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చి అస్వస్థకు గురి కాగా సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్ బోట్ సహాయంతో జంపన్న వాగు దాటించారు. కాగా జంపన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు గత 10 రోజుల క్రితం కురిసిన వర్షానికి వాగి వృద్ధుతికి కొట్టుకుపోయింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ 2 ఎయిర్ బోట్స్ను ఏర్పాటు చేశారు. వృద్ధురాల్ని వాగు దాటించి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. హన్మకొండ జిల్లా పర్కాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం.
బ్రిడ్జికి ఆనుకొని ఉన్న ప్రధాన రహదారికి గండి. తాత్కాలికంగా గండికి మరమ్మతులు చేపిస్తున్న అధికారులు. వరద ఉధృతికి భారీగా గండి ఏర్పడితే భూపాలపల్లి హన్మకొండకు రాకపోకలు అంతరాయం. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ పోలీసుల సూచనలు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ. కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 22 స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండపల్లి మండలం గండపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మారశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై బొల్లంరెడ్డి రామకృష్ణతో కలిసి మాట్లాడుతూ గత సంవత్సరం 7 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్లో గండేపల్లి మండలానికి చెందిన గండేపల్లి గ్రామానికి చెందిన చాగంటి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆయన ప్రోత్సాహంతో సుమారుగా సంవత్సరం బట్టి నిర్వహంగా జరుగుతూ ఉంది. మన ఎలక్షన్ బోర్డులో పుస్తకాలు ఆడడం జరిగింది, కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే, అన్నదానం ఉంటే అందులో అన్ని దానాల కన్నా అన్నదానం ఒకటే మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన విధి పొందుకుని మా గండేపల్లి మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపల్లి కార్యకర్తలందరూ కూడా చాలాసార్లు అన్నదానానికి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి ఇది ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి 5 రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా, కడుపు నిండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణ లేకుండా, పేదల మీద కనికరం లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీన్ కూలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అణిచివేసే కార్యక్రమం చేసుకొచ్చాడు ఆయన. మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న విషయం చూస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు 15 ప్రోగ్రాం మొదలవుతూ ఉంది. దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి, మన చంద్రబాబు గారికి కూడా, మన మోహన్ రావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. రాష్ట్రంలో హింసా చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పులమటం సబాబు కాదు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ఆధారాలతో సహా పటాంపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి
ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదో చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వస్తున్న వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు, మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూపుని ఎంకరేజ్ చేసి ఒక గ్రూపుని కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.